चलो केटीआर माట్లాడుతున్నారు लाइव द्वारा చూద్దాం के लिए दिया जाएगा। यहाँ पे जो खातून है ये है हमारे मागंटी गोपीनाथ साहब की अहलिया। मैं आप बहनों से मैं गुजारिश करता हूं, आज गोपीनाथ हमारे बीच में नहीं रहे, हम उनके गम में शामिल हैं, हम इनके खानदान और इनके जो फैमिली है उनके गम में हम सभी लोग शामिल हैं। इसलिए बहनों मैं कहता हूं, ये खातून जो है, ये मैडम जो है मागंटी गोपीनाथ साहब की अहलिया, उनको आज केसीआर साहब ने आपके पास भेजा कि दुआ कीजिए और एक बार उनको जिता के एक मौका दीजिए, क्योंकि आपने 5 साल के लिए गोपीनाथ साहब को चुना, ऐसा हो गया कि 1.5 साल में ही उनका इंतकाल हो गया। हम इसीलिए उम्मीद करते हैं, आप सबसे गुजारिश करते हैं कि आप सभी लोग, हम सभी बहन और भाई 11 तारीख निकलिए बाहर। और जिस कांग्रेस पार्टी ने आपको धोखा दिया, आपने तो मौका दिया कांग्रेस को काफी बार, पर उन्होंने बार बार आपको धोखा दिया नाम पे 4000 करोड़ बजट के नाम पे धोखा दिया, माइनॉरिटी सब प्लान करके धोखा दिया, हर चीज में, हर शुबे हयात में आपको धोखा दिया। और केसीआर साहब ने 10 साल एक ऐसी हुकूमत चलाई जहां मजहब के नाम पे कभी सियासत नहीं करे। अगर एक गरीब मुसलमान बच्ची को रमजान के दिन तोहफा दिया जाता था, तो एक हिंदू बच्ची को बतुकम्मा के दौरान, दशहरा के दौरान उनको भी एक साड़ी दिया जाता था। अगर क्रिश्चियन है आप, तो क्रिसमस के दौरान क्रिसमस गिफ्ट मिलता था। आज ना बतुकम्मा साड़ी दिया जाता है, ना केसीआर किट मिलता है, ना रमजान तोहफा दिया जाता है, ना क्रिसमस गिफ्ट आपको दिया जाता है। इसलिए बहनों भाइयों, आप सभी से गुजारिश है, ऐसी कांग्रेस पार्टी जो आज बीजेपी के साथ चल रही है, మా కొన్ని చూస్తే నవ్వొస్తున్నది। నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఇక్కడనే పక్కన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఇక్కడ మనకు బీజేపీకి ఏదో సంబంధం ఉందని అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడు। బీజేపీకి సంబంధం ఉన్నది ఎవరికో అందరికీ తెలుసు, నీకు కాంగ్రెస్ తోనున్నది ఫేక్ సంబంధం, నీకు బీజేపీతో ఉన్నది పేగు బంధం, అందరికీ తెలుసది, తెలియదని రేవంత్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారు। ఇంకా చాలా నికృష్టంగా మాట్లాడిండు, నిన్న కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నాడు। ఈయన బతుకున్నప్పుడు పిల్లనిచ్చిన మామ జైపాల్ రెడ్డి గారిని బండబూతులు తిట్టిండు రేవంత్ రెడ్డి, ఇవాళ ఆయన కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు। ఇక సెటిల్మెంట్లు చేసేటోడు కూడా సెంటిమెంట్ గురించి మాట్లాడబట్టి ఏం చెప్పాలి మీకు, నేను సెటిల్మెంట్లు చేసుకొని బతికే బ్లాక్ మెయిలరు సెంటిమెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు। అందుకే నేను మిమ్మల్ని కోరేది, కాంగ్రెస్ కు బుద్ధి చెప్తేనే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది। ఆయన నాకు తెలియక అడుగుతా, ముఖ్యమంత్రి అంటే ఆయన వస్తే ప్రజలు ఏం ఆశిస్తారు, ఏం చెప్తాడు మా కోసం, కొత్త ఏదైనా పథకం చెప్తాడా, ఏమైనా మంచి మాటలు చెప్తాడా అని చూస్తారు। కానీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, లాగుల తొండలు వదులుతా, నేను మీ గుడ్లు మీకు గోటీలాడతా, పేగులు తీసుకొని మెడలేసుకుంటా, బోటి కొట్టిటోను అని ఏమైనా పేగులు మెడలేసుకుంటా, నాకు అర్థం కాదు, పేగులు మెడలేసుకుంటా, గివా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు। ఇంకొక మాట మీరు ఆలోచించండి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇవాళ ఎట్లయింది, ప్రతి రంగంలో తెలంగాణ నెంబర్ 1 ఉంటుండే భారతదేశంలో, జీఎస్టీ పెరుగుదలలో, సంపద పెరుగుదలలో, పర్ క్యాపిటా పవర్ కన్సంప్షన్లో నంబర్ 1 తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో। ఇవాళ ఏంది, ఆఖరి స్థానానికి వెళ్ళిపోయినాం। మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే ఆఖరి ర్యాంకు రేవంత్ రెడ్డి గారి ఘనత, రేవంత్ రెడ్డి గారి గొప్పతనం వల్ల రియల్ ఎస్టేట్ నాశనం, వ్యాపారాలు నాశనం, అందరి బిజినెస్లు దెబ్బతిన్నాయి, రాష్ట్రం మొత్తం పరపతి డౌన్ అయిపోయింది। ఏం మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, కష్టాలు ఉండవా ప్రభుత్వాలకు, రాష్ట్రాలకు కష్టాలు వస్తాయి, కానీ తట్టుకొని నిలబడాలి। కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా రాలేదా, కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్ళు మొత్తం కారోబార్ బంద్ అయింది। 2 ఏళ్ళు కారోబార్ బంద్ అయినా, ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా, రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా, ఏదన్నా ఒక్క సంక్షేమ పథకం ఆగిందా, షాదీ ముబారక్ ఆగిందా, కళ్యాణ లక్ష్మి ఆగిందా, పెన్షన్లు ఆగినాయా, కేసీఆర్ కిట్లు ఆగినాయా, ఏది ఆగలే। రూపాయి ఆమ్దానీ లేకపోయినా కేసీఆర్ గారు 2 ఏళ్ళు కరోనా సమయంలో కూడా బ్రహ్మాండంగా నడిపించారు। కరోనా సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా పనిచేసిందంటే, మీరు ఇళ్లలో తలుపులు పెట్టుకొని ఉంటే మేము బయట మొత్తం హైదరాబాద్లో 42 కొత్త లింక్ రోడ్లు వేసి బయటికి వచ్చే వరకు కొత్త రోడ్లు, కొత్త బ్రిడ్జ్లు, కొత్త ఫ్లైఓవర్లు కట్టినమా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా, అట్లా పనిచేసినాం। కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు రేవంత్ రెడ్డి, నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు, మరి దొంగ లెక్కనే చూస్తారు కదా, ఎట్లా చూస్తారు, నువ్వు 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగవు, నువ్వు దొంగ లెక్కనే చూస్తారు, నాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తలేరంటే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతుర్రు। ఇక ఇట్లా మాట్లాడినా ఎవడన్నా ఇస్తాడా పైసలు, మనకు ఎవడన్నా పెట్టుబడులు పెడతాడా, పరిశ్రమలు వస్తాయా, మన పిల్లల కొలువులు వస్తాయా, ఇంటి పెద్ద అంటే కష్టమున్నా కడుపులో పెట్టుకుంటాడు। కేసీఆర్ గారు నడిపియలే, ఈ రాష్ట్రంలో కరెంటు సమస్య ఉండే, నడిపియలే కేసీఆర్,
కరెంట్ సమస్య పరిష్కారం చేసిండా లేదా కేసీఆర్ గారు? అది వరకు జనరేటర్లు ఇన్వర్టర్లు ఉండేనా లేకుండానా? కేసీఆర్ రాకముందు మంచి ఇళ్ళకి బాధ ఉండేనా లేకుండానా? కేసీఆర్ గారు వచ్చినాక సమస్య పరిష్కారం చేసిండు కదా. మరి నీకేమైంది? ఇవాళ 2 ఏళ్ళైంది రేవంత్ రెడ్డి గారు వచ్చి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మళ్ళా కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయా లేవా? కరెంటు కోతలు చాలైనాయా లేవా? అయినాయా కాలేదా? మళ్ళా కరెంటు కోతలు చాలైనాయి. నీళ్ళు ఇయనికి రాదు, ఉన్న గురుకుల పాఠశాలలు నడపనికి రాదు. आपके बच्चों के तालीम के वास्ते केसीआर साहब ने आला से आला तालीम आपके बच्चों को देने के लिए 204 स्कूल तश्कील किया उन्होंने। और उसमें हमारे माइनॉरिटी बच्चे ही नहीं, एससी एसटी बीसी अंदरी कोसम 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్ గారు. ఇయాల గురుకుల పాఠశాలలు కూడా నడపస్తలేదు రేవంత్ రెడ్డి గారికి. అక్కడ పిల్లలకు బువ్వ కూడా పెట్టొస్తలేదు. మరి ఏం చూసి ఓటేయాలి కాంగ్రెస్ కు? ఇన్ని బంద్ చేసినందుక, హైదరాబాద్ను గబ్బు లేపినందుక, మొత్తం రియల్ ఎస్టేట్ను పండబెట్టినందుక, అందరి కారోబార్లు ఖతం చేసినందుక ఎందుకు ఓటేయాలి? ఆలోచించండి. 11 తారీఖు నాడు దయచేసి మీరు ఓట్లకు రండి. ఎందుకంటే మీరు ఓట్లు లేకపోతే రేవంత్ రెడ్డి ప్లానింగ్ చేస్తున్నాడంట, దొంగ ఓట్లు వేయించే ప్లాన్ చేస్తున్నాడు. మీరు ఓట్లకు రాకపోతే మీ ఓటు వేరే ఓటు వేస్తాడు. అందుకే ఓట్లకు రండి. వచ్చి పెద్ద ఎత్తున ఏ గుర్తు కొట్టేయాలి? అక్కడ నిల్చున్న అక్కలు చెప్పాలి నాకు. ఏ గుర్తు కొట్టేయాలి మనం? కారు గుర్తేనా? పక్కానా? 100%? సునీత గారు పక్కా గెలుస్తున్నారా? అనుమానం ఏం లేదా? థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. 14 తారీఖు నాడు మళ్ళీ సునీతమ్మ గెలిచినాక ఇక్కడనే బ్రహ్మాండమైన జులుస్ తీసుకుందాం. ఇక ఆఖరికి ఒక మాట చెప్పాలి నేను. ఇప్పుడు రేపు